ఇక ఏకంగా ఈ మధ్య కాలంలో లోకేష్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు. జగన్ రెడ్డి అని చెప్పి. లోకేష్, నీకు కూడా ఒక మాట మాట్లాడి చెప్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారిని జగన్ రెడ్డి అయినప్పుడు నువ్వు లోకేష్ రెడ్డి అవుతావు. ఒక్కసారి గమనించుకోవాల్సిన అవసరం నీకు కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ పదం వాడితే మేము 10 సార్లు వాడతాం. కాబట్టి నువ్వు కూడా అడగాల్సిన అవసరం ఉంది. నీ బాబు కొట్టుకొచ్చిన ఆస్తులతో, నీ బాబు కొట్టుకొచ్చిన పదవులతో ఎంజాయ్ చేసే నీకేం తెలుసురా నాయనా? ఈ రాజకీయం అంటే, రాజకీయ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారంటే వైఎస్ఆర్ ఫ్యామిలీ తప్ప మరో నాయకుడి రాష్ట్రానికి దిక్సూచిగా లేడు. కాబట్టి ఇవాళ నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేస్తావన్నావు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి లోకేష్ మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, జగన్ రెడ్డి నీకు భయం పరిచయం చేస్తా అన్నాడు. భయం పరిచయం చేస్తా అన్నాడు లేదా? పాదయాత్రలో మాట చెప్పాడు. ఒక్క మాట చెప్పండి, ఈ రాష్ట్రం మొత్తం మీద, ఈ దేశం మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారిని భయపెట్టే మగాడు పుట్టాడా? పుడతాడా? పుట్టడు. కానీ దేశ మహిళ, ఉక్కు మహిళ బ్రహ్మాండంగా పాలిస్తా ఉంది. ఆమె కనుసైకిల్లో రాష్ట్రం, దేశం అల్లాడిపోతా ఉంది అనుకునే సందర్భంలో సోనియా గాంధీ ఢిల్లీకి పిలిచి ఏం చెప్పింది? జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఓదార్పు యాత్ర ఆపాలి, లేదంటే నీ వ్యవహారం తేలుస్తానంటే ఆయన టక్మన్ పైకి లేచి, పిచ్చిదని నాకు ఫ్లైట్ టైం అయింది, నేను వెళ్తా ఉన్నా, నీకు చాతనం చేసుకో, నీకు దిక్కుండా కాడు చెప్పుకొని చెప్పిన మగాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వాడిని మీరందరూ భయపెడతారా? ఏ రకంగా భయపెడతారో ఒకసారి చెప్పాల్సిన అవసరం మీ అందరికి కూడా ఉంది. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో పోటీ చేశాడా లేదా? పోటీ చేశాడు కదా. అక్కడ 7 చోట్ల పోటీ చేస్తే డిపాజిట్లు వచ్చే పరిస్థితులు లేవు పవన్ కళ్యాణ్కి. అక్కడ మన ఒక పిల్ల పోటీ చేసింది. ఎవరు? మన బర్లక్క అనే పిల్ల పోటీ చేసింది. పోటీ చేస్తే ఆ పిల్లకి డిపాజిట్లు వచ్చినాయి, పవన్ కళ్యాణ్కి డిపాజిట్లు రాలా. ఆ పిల్లకి డిపాజిట్లు వచ్చినాయి, పవన్ కళ్యాణ్కి డిపాజిట్లు రాలా. మరి అలాంటి చోట నువ్వు ఓడిపోయి ఉంటే 151 సీటు, ఎక్కడో మన బిడ్డ సామాన్యురాలు, కొద్దిపాటి బిడ్డ, రైతు కూలీ బిడ్డ, వ్యవసాయం కూడా సరిగ్గా లేని పరిస్థితులు ఆ పిల్ల పెరిగి ఆ పిల్ల పోటీ చేస్తే ఆ పిల్లకి వచ్చిన ఓట్లు మీకు రాకపోతే, ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో 151 సీటుతో 30 మంది ఎంపీలతో ఈ రాష్ట్ర ప్రజలతో సమైక్యత కలిగి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా ఓడిస్తారు పవన్ కళ్యాణ్? మీరందరూ కలిసి ఒకసారి సమాధానం చెప్పాల్సిన అవసరం మీకు ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మీరందరూ కూడా బాగా గమనించండి. ఈ రాష్ట్రానికి ఒక్క అవకాశం కనుక జగన్మోహన్ రెడ్డి గారు మనం వదిలేసామంటే మాత్రం ఖచ్చితంగా మన జీవితాలు వెనకెళ్తాయి. మన జీవితాలు వెనకెళ్ళడమే కాకుండా మన పిల్లలకి వచ్చే ప్రతి ఒక్క పథకం ఆపేస్తాడు. అవ్వాతాతలను ఆడుకుంటాడు. అవసరమైతే పెన్షన్ కూడా చంద్రబాబు నాయుడు తగ్గిస్తాడు. ముసలి కన్నీరు గారుస్తామన్నాడు. రైతుల పట్ల ప్రేమ ఉన్నవాడు అయితే ఇవాళ ఏపీలో రైతులు ఇంత బాగున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కారణం. నీకు రైతుల పైన ప్రేమ ఉంటే ఎక్కడ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్లో, బషీరాబాద్లో కరెంటు బిల్లులు పెరిగాయి కాబట్టి కరెంటు బిల్లులు తగ్గించమని చెప్పి రైతులు ధర్నా చేస్తా ఉంటే బషీరాబాద్లో 4 రైతులు కాల్చి చంపింది చంద్రబాబు నాయుడే. ఒక్కసారి చరిత్ర అంతా తిరగే చూడండి ఒకసారి. కాబట్టి చంద్రబాబు నాయుడికి రైతులన్న అసహనం, ఈ రాష్ట్ర ప్రజలన్న అసహనం కాబట్టే ఇవాళ ఈ రాష్ట్ర సంపద దోచుకు తిన్నాడు. ఒక్కసారి గమనించండి, చంద్రబాబు నాయుడు ఆస్తి 2 ఎకరాలు. నాకు 2 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. నా భూమి ఎప్పుడు చూసినా 2 కోట్ల అవలా, 4 కోట్ల అవలా. కానీ 2 ఎకరాల రైతు చంద్రబాబు నాయుడు మాత్రం 6 లక్షల కోట్లకు ఆస్తి పరుడయ్యాడు చంద్రబాబు నాయుడు.